ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి మొదటి వారం 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా కేవలం రైతు సోదరులకి ఒక విజ్ఞప్తి, హెచ్చరిక కూడా, ప్రజలకి కూడా ఒక హెచ్చరిక, ఒక మనవి. మేము అందరం కూడా గత వారంలో మనం సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ఊళ్ళకు వెళ్ళి ఉన్నాం. ఆ యొక్క సమయంలో నేను కూడా మా అక్క బావగారి పొలాల వద్దకు వెళ్ళాను. నేను ఆ పొలాల దగ్గర ఒక మంచి మట్టి వాసన రావాలి మనకి. అటువంటి మట్టి వాసన ఈసారి రాలేదు. మురుగుడు వాసన వస్తుంది పొలాల్లో. అలాగే ఆ పంటలో మడిలోకి దిగినప్పుడు కూడా బురదమయం. అసలు పంట పొలాల్లోకి వెళితే ఒక రకమైనటువంటి ఒక శారీరక ఆహ్లాదం ఉంటుంది. కానీ ఈసారి వెళ్తుంటే ఒక మురికి గుంతలో కాలు పెట్టినట్టుగానే అనిపించింది నాకు. మరి ఆ తర్వాత నేను కొంతమందిని అడిగాను, నేను ఏమిటి మరి పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఏమిటి వాసన దుర్గంధంగా వస్తుందని అడిగితే దాన్ని ఏదో చెప్పారు వాళ్ళు. ఏమైనా మామూలుగా ఏదో అట్లా వచ్చి ఉంటుందిలే, అంతే, ఎప్పుడు రాదు, అట్లా ఉంటుందని చెప్పారు. అక్కడ నేను దాదాపుగా 5 కిలోమీటర్ల ప్రాంతం వరకు, పరిధి వరకు మేము కారులో వస్తున్నంతసేపటి కూడా కనీసం అక్కడెక్కడ పంట పొలాలు ఏపుగా ఎదుగున్నాయి. అంటే దాదాపుగా, అంటే ఇంకా గింజలు రాలేదు కానీ గింజలకు వచ్చే పక్వ సమయం. ఆ సమయానికల్లా కూడా ఒక మట్టి వాసన, మంచి మట్టి వాసన రావాలి. కానీ మట్టి వాసన రావట్లా. దరిద్రమైనటువంటి మురుగు వాసన రావడం ప్రారంభమైంది. నేను ఏమిటా అని ఇన్ని రోజులు పరిశోధన చేస్తున్నప్పుడు తెలిసి ఏంటంటే, ఈ రైతులందరూ కూడా దరిద్రమైనటువంటి ఎరువులని, విషరసాయనాలని, పురుగులు చంపడానికి వాటిని వేస్తున్నారు. దానివల్ల ఈ యొక్క భూమి దాని సారాన్ని కోల్పోయింది. కేవలం వీళ్ళు ఆ యొక్క గుళికలు, మందులు చల్లితే కానీ పంట వచ్చే అవకాశం లేదు. అంటే నేల తల్లి మీద పంట పండటం లేదు. కేవలం ఆధారం కోసం మాత్రమే విత్తనాలు అందులో పెడుతున్నారు, అంతే, జస్ట్ ఫర్ స్టాండింగ్ అ క్రాప్. ఈ విషయాల్లో మీకు రైతులకి హెచ్చరిక ఏంటంటే, మీ సంతానాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. మీ కోడలికి, మీ కొడుక్కి, మీ మనవడికి, లేదా మీ యొక్క బంధువులకి వీర్యకణ ఉత్పత్తి రాదు. అలాగే ఆడపిల్లలకి అండోత్పత్తి పెరగదు. దానివల్ల సంతతి నాశనం చేసుకునే ప్రక్రియలో ఉన్నాం మనం. కాబట్టి కొన్ని రోజులలో గోదావరి తీర ప్రాంతాలు, కోనసీమ తీర ప్రాంతాల్లో ఒక 10 ఏళ్ల తర్వాత ఇక పంటలు పండే అవకాశం లేదన్న కూడా విషయాన్ని మీకు తెలుసు. ఆ విషయం మరి అటువంటి దౌర్భాగ్యపు స్థితి రైతులు కొని తెచ్చుకుంటే మీ పొలాలు కూడా అపార్ట్మెంట్ కల్చర్కి, లేదా ఏదన్నా ఫ్యాక్టరీలు పెట్టడానికి, మన బ్రతుకులు ఎండిపోవడానికి కారణమవుతుంది. జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనమేంటంటే ఇందాక చెప్పింది హెచ్చరిక. మీ పిల్లలకి సంతానం అవ్వదుగా, మన తరతరాల వారికి, నెక్స్ట్ అయిన వారికి అవ్వదు. ఎందుకంటే అది విషతుల్యమైన పదార్థం కదా. కాబట్టి ఆ విషతుల్య పదార్థము తిని మనము మంచి సంతానాన్ని పొందలేము, మంచి శరీరాన్ని పొందలేము. ఈ సుఖ సంసార సంబంధమైన శక్తి కూడా ఉండదు మనిషికి. ఏదో పెళ్లి చేసుకున్నాం కాబట్టి భార్య దగ్గర, మొగుడి దగ్గర పడుకోవాలన్నంత వరకే, అంత మించి ఏముండదు. కేవలం అది ప్రకృతి పరంగా కాకుండా వికృతమైనటువంటి శారీరక సౌఖ్యం తప్ప ఇంకోట్లేదు. భార్యను సుఖపెట్టలేడు, భర్తని భార్య సుఖపెట్టలేదు. అంటే ఎందుకంటే శరీర పట్టుతో తగ్గిపోతుంది, సంతాన వృద్ధి పొందుకునే అవకాశం లేదు, మెదడు మొద్దుబారిపోతుంది, అచేతనమైన శరీరం ఉంటుంది, కష్టపడలేడు, మోకాళ్ళ నొప్పులు, ఇంకే నొప్పులు, రకరకాల కొత్త రోగాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి. దానికి కారణం రైతు మాత్రమే అవుతున్నాడు. అటువంటి రైతుని మనము సరిగా చూసుకోలేకపోతే దౌర్భాగ్యస్తే మనది. కనుక ఆ రైతు అలా చేసినప్పుడు మనం తినడం మానేస్తే మనకి బతకలేము. ఏదో ఉన్న 40 ఏళ్ళైనా సరే బతుకుదానిలే, 100 ఏళ్ళు ఓడికి కావాలి అన్నటువంటి స్థాయికి దిగజారిపోయాం. అది ఉపోద్ఘాతం అనుకుంటున్నారు, ఇంకోటి అనుకుంటున్నారు. ప్రజల్లో ఇటువంటి చైతన్యం రావాలి. సేంద్రియ ఎరువుల్ని వాడేందుకు పశువుల్ని పెంచాలి. మనము సేంద్రియ ఎరువుల్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయాలి. ఆ గడ్డి తినడం వల్ల పశువులు కూడా విషాన్ని ఇస్తున్నాయి మనకి. ఆ పాలు కూడా మంచి పాలు కాదు. ఈ విషయాన్ని ఆలోచించి సేంద్రియ ఎరువులు వాడి, నవభారతంలో రైతులు మాత్రమే ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి ప్రయత్నాన్ని చేస్తారని ఇది మనవి చేస్తున్నాను నేను. హెచ్చరిక ఏంటంటే, మన సంతానం కోల్పోతున్నాం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనందరం ఇటువంటి ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడి ప్రయోజనాన్ని పొందుకుందాం తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. మీకు నచ్చకపోతే దీన్ని స్క్రోల్ చేసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. ఇక మనం ఈ వారం ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి వారంలో
చక్కటి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనము, కుటుంబపరమైన అభివృద్ధి, సంతాన యోగము, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సమస్తమైనటువంటి శుభ వ్యాపార లాభాలు, అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారంలో కూడా వృద్ధి ఉంటుంది, మంచి ప్రయోజనం ఉంటుంది, కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది, భాగస్వామితో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు కూడా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విద్యార్థులకి స్వదేశంలో అనుకూలమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయిన అవకాశాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవను కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడండి ట్రంప్ గారు వచ్చారు, ఇంకా H1B వీసాలు ఏమీ క్లిక్ అవ్వట్లేవు, ఎవరు చెప్పారు ఆ విషయాన్ని? ఎప్పుడు ప్రతి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇలాంటి మాటలే వస్తుంటాయి, పోతూ ఉంటాయి. 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే 24 సంవత్సరం వరకు ఏ సంవత్సరానికి ఎంతమంది వెళ్ళారో మన పేపర్లో కనపడుతూనే ఉంటుందిగా. కాబట్టి మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. ట్రంప్ గారు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అంతకుముందు ఇలాగే చెప్పాడు, డైలాగులు చెప్పాడు. సరే, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ దేశ బావు కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మన అందరి దేశం వాళ్ళ బాగుండాలి కదా. పొలమంటూ మనమే వెళ్ళిపోయి అన్ని అక్కడ మనమే అన్నిటిని అనుభవించి అన్నిటిని స్వీకరిస్తే కష్టం కదా, లోకల్ వాళ్ళకి ఇబ్బంది కదా. కాబట్టి అక్కడ వాళ్ళని పటిష్టంగా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు, తప్పదు. అది ఎక్కడైనా ఏ దేశంలో అంతే. ఇప్పుడు మనం వేరే మన శత్రు దేశాల నుంచి అందరూ వస్తే మనం వాళ్ళని ఉంచుతామా? రోహింగ్యాలు ఇతరత్ర వాళ్ళు వస్తున్నారు, అందరూ ఎలగొట్టట్లే, మనం ఎలగొట్టాలి, తప్పదు అంతే. కాబట్టి ఏదేమైనా సరే కదా, మంచి వాళ్ళని కొద్ది గౌరవంగా వెళ్ళగొట్టాలి, చెడ్డ వాళ్ళని తని తరిమేయాలి. శత్రు దేశాలు ఉంటారు కదా, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇతరత్ర దరిద్రపు దౌర్భాగ్యపు విధాలు ఉంటారు కదా, వాళ్ళు తరిమేయాలి. మన దేశానికి అక్కర్లేదు వాళ్ళు అటువంటి వాళ్ళు. సో కాబట్టి అలా వాళ్ళకి ట్రంప్ వల్ల మనకేం పెద్ద ప్రమాదం లేదు. 1-2 నెలలు ఇబ్బంది కావచ్చు, కానీ ఈ వారంలో మీకు అనుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. విద్యార్థికి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, విదేశాలకు కూడా విద్యాభివృద్ధి పొందుకోవడం, మంచి మాట తీరు, అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభవంతమైన స్థితి. ఈ వారం మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫిబ్రవరి మొదటి వారం. మళ్ళీ చెప్తున్నా, నేను 30 రోజులు కానీ 29 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలు చేసుకుంటాను. సో అలా చూసుకున్నప్పుడు ఫిబ్రవరిలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు. కాబట్టి ఈ వారంలో మొదటి వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏంటంటే, ఈ వృషభ రాశి వారికి విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఆనందమే సుఖజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక విషయాలు వెసులుబాటు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, ఈ పని పూర్తి చేయగలిగేటువంటి స్థైర్యం, విద్యా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా వృద్ధి పొందుకోవడం, అంటే సమస్త వ్యాపార వృద్ధి, ఆ వ్యాపారంలో భాగస్వామితో దగ్గర లేదా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల లేదా కొత్త వ్యాపారంలోకి దిగడం వల్ల లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగ వ్యాపారం లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం, సమస్త రోగనాశనం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మిత్రుల వల్ల విదేశీయాలు, ఆన్సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ తప్పకుండా ఉండబోతోంది, లేదా కన్సల్టెన్సీ ద్వారా మీరు విదేశాలు వెళ్ళవచ్చు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, ఆనందాది, అదృష్టయోగం, ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణం ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్,
క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మిథున రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ వారంలో ఊహించని శుభ పరిణామాలు పొందుకుంటారు. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలవంత శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకో అవకాశం. లోన్ సౌకర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. నూతన గృహము గాని, స్థలము గాని, పొలము గాని కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలు లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాల సమస్యపోవడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, ఒక మంచి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు పొందుకుంటారు. స్థిరాస్తుల్ని కొనడం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కళాకార క్రీడా అభివృద్ధి కానీ, సినిమా రంగంలో వ్యాపార లాభం, ముఖ్యంగా దర్శక నిర్మాతలకి, నటీనటులకి ఊహించని శుభయోగాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా చక్కటి అవకాశాలు, ఏదైనా మంత్రి పదవి కూడా లభించే అవకాశాలు, లేదా రాజకీయ రంగ ప్రవేశానికి కూడా అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వారు మొత్తం కూడా చాలా మంచి ఆర్థిక ఆనందాది, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, అనుకున్నటువంటి చోట ఉద్యోగం పొందుకోవడం కానీ, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం కానీ, విదేశాలకు కూడా నూతన గృహయోగం కానీ పొందుకోగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అనుకూలవంతమైన అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫిబ్రవరి మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చునా? ప్రయాణం చేయవచ్చునా? అలాగే విదేశీ యోగం ఉందా? పోటీ పరీక్షలు రాస్తున్నాను గురుగారు, ఎలా ఉంటుంది ఈ వారం? మిగతా వాళ్ళు ఏం చెప్పారో నాకు అనవసరం. నేను చెప్పినవి మిమ్మల్ని పరిశీలింపజేసుకోమని చెప్తాను. నేను చెప్పినటువంటి విషయాల్ని గత వారం, అంతకుముందు వారం మీకు కనీసం 50 నుంచి 60% వరకు నేను చెప్పినటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా అనిపిస్తే తప్పకుండా నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. ఇతరులు చెప్పింది నమ్మకూడదు. ఈ రాశి వారికి అదృష్ట యోగం, మా రాశి వారికి మహారాణి యోగం, మా రాశి వారికి 100 కోట్ల ధనప్రాప్తి, ఇలాంటివి నేను చెప్పే ప్రయత్నం చేయండి. కుజుడు మారుతున్నాడు, చంద్రుడు మారుతున్నాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు కుజుడు నీచలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, చంద్రుడు కూడా మీనంలో ఉన్నాడు. 2 రోజులు మీనంలో, తర్వాత 2 రోజులు మేషంలో, తర్వాత వృషభంలోకి వస్తాడు. సో ఇలా అన్నింటినీ కంపేర్ చేసుకొని చెప్తాం ఎవరైనా సరే. దానికోసం ప్రత్యేకంగా కుజుడు కర్కాటక నీచ స్థితి, మీనంలో శుక్రుడు ఉచ్చ స్థితి అని మీకు వివరణ ఇచ్చి నేను ఫలితాలు చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిష్కులకి 10 మందికో 15 మందికో, జ్యోతిష్యం చదువుకునే వాళ్ళు 40 మందికో విషయం తెలుస్తుంది. మిగతా వాళ్ళకి దాంతో ఏం పని? శుక్రుడు ఎక్కడ ఉంటే ఏమిటి వాళ్ళకి, రవి ఎక్కడ ఉంటే ఏమిటి, కుజుడు ఎక్కడ ఉంటే ఏమిటి? ఈ వారంలో నేను చదివే చదువు బాగుందా లేదా, విద్యలో ఉన్నత స్థానం ఉందా లేదా, విదేశాలకు వెళ్తారా లేదా, ఉద్యోగంలో నాకు మంచి శుభయోగాలు ఉన్నాయా, నష్టం ఉంటే ఏంటో చెప్పండి, పరిహారం కూడా చెప్పండి, అంతే కదా. కాబట్టి నేను దీనికి మాత్రమే, ప్రేక్షకులకు మాత్రమే సపోర్ట్ చేస్తాను. ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి చాలా చాలా మంచి శుభయోగాలు. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగల అవకాశం ఉంది. బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళుతుంది. ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్ కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తారు, స్వామి ట్రంప్ అసలు ఇబ్బంది పెడుతున్నాడు, ఆల్రెడీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేశాడు. నేను చదువుతాను పేపర్ బయట, ఐ నో ది ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ట్రంప్ వస్తే గొప్ప ఎవరికి, మోదీ గారిని పిలవలేదు, ఆయన పిలవలేదు, ఇంకొన్నో పిలిచాడు. మన అవసరం వాడుకుంది. ఇప్పుడు వాడి అవసరం మనకేముండదు. అందరు భ్రమపడుతున్నారు. డాలర్లు 85 రూపాయలని 83 రూపాయలు చూపించి, బూచిని చూపించి మనం 83 రూపాయలు ఇస్తే వాడు $1 ఇస్తాడు. 1947 $4కే వాడు ఇచ్చాడు. అంతకు ముందు వెళితే మన ఒక అణా ఇస్తే వాడు $13 ఇవ్వాలి మనకి. ఒక అణా మనం ఇస్తే వాడు ఒక $3 ఎంతో ఇచ్చేది. వాడు అణా అంటే ఎంత తెలుసా మీకు? నయా పైసా. అటువంటి స్థాయి వాడిది. వాడిని మనమే గొప్పగా చేసాం, క్రియేట్ చేసాం. నువ్వు గొప్పోడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, నీ ముందర బాంచేత అని చెప్పి మాటలు పెట్టుకోవడం, నేను ఈ కళ్ళ అయ్యా నీ బాంచానని చెప్పేసి ముట్లో అనుకోవడం, అది నష్టాన్ని కలిగిస్తుంది. ఆ తత్వం వల్లనే మనం వాడిని హైక్ చేసాం, అమెరికా వాడిని. మన దేశం సుసంపన్నమైనది, మన భాగ్యనగరం అత్యంత సుసంపన్నమైనది. కాబట్టి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం విజయనగర సామ్రాజ్యం అంటే రత్నాలని, వజ్రాలని వాటితో సేలతో పోశారట. అది మా తాతయ్య గారు కూడా చెప్పారు. అటువంటి స్థితి మనది. కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. మనకున్నటువంటి బంగారం ఎక్కడ, మనకున్నటువంటి హైప్ ఎక్కడ? మధ్యలో వచ్చినటువంటి తురకలు, ఇతర క్రిస్టియన్స్, బ్రిటిష్ వాళ్ళు, తర్వాత ఇంకొకడు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తప్ప మనం ఎవరికీ తలొగ్గలేం. మనకంటే ధనవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు ధనం ఉంది, అనవసరంగా అవతలి వాళ్ళని గొప్పోని చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక మర్డరిస్టు, ఒక రేపిస్టు, ఒక ఉగ్రవాది ఎమ్మెల్యేగా, ఎంపీ గెలవగానే
అంతమంది ఓటేసినట్టే వాడికి, ఓటేసి వాడిని గెలిపించి వాడికి ఒక మంచి సీట్ ఇచ్చాం. కనకపు సింహాసన పైన శునకమును కూర్చుండబెట్టాం మనం. అటువంటి వాళ్ళని ఏమనుకోవాలి? వాడు పార్లమెంట్లో కూర్చున్నాడు, ఇప్పుడు వాడు ఉగ్రవాది, వాడు కూడా మన గురించి నీతులు చెప్తుంటాడు వాడు. అంటే ఇక్కడ కూడా ప్రపంచంలో ఆ దేశాన్ని మనం తప్పుగా గొప్పవాడిగా చూపించాం, పొరపాటుతో గొప్పవాడిగా చూపించాం. తగ్గుతుంది, ఇప్పుడే సనాతన ధర్మం పరిడవిల్లుతోంది, మళ్ళీ పొరివిప్పుకుంటోంది. కాబట్టి విని భయపడక్కర్లేదు. వాడు మళ్ళీ దిగొస్తాడు. మళ్ళీ మనం $50 డాలరు, $30 డాలరు, $10 డాలరు, ఇంకో 20 ఆగితే నువ్వు $10 ఇస్తే ₹1 ఇస్తా అని చెప్పే స్థాయి వస్తుంది మనకి. అందుకే మన రూపే కార్డు, ఫోన్పేలు ఇలాంటివే పరోక్షంగా. కానీ మన సామాన్య జనానికి, పల్లెటూరు వాళ్ళకి అర్థం కావట్లా. జాతీయ ఉత్పత్తి ఎలా పెరుగుతుంది, జాతీయమైనటువంటి జీడిపి ఎలా పెరుగుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేటువంటి ఒక మంచి వ్యక్తులు లేరు. దానివల్లనే మనకి ఈ దౌర్భాగ్యత ఏర్పడుతోంది. తప్పుగా అనుకోదు. సరే, ఈ వారంలో ఈ రాశి వారికి మంచి విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల విద్యా అనుకూలత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి కూడా మంచి అనుకూలత, శుభయోగాలు ఉన్నాయి. మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, కళాకారుల క్రీడలకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా విజయం సాధించవచ్చు. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుక్కోగలగడం, అలాగే సోదరులతో సఖ్యత ఉండడం, కోర్టు వివాదాల సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన అదృష్ట యోగం. ఇది చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ప్రశాంతత పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు అనుకున్నది సాధించగలిగే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. అంటే కష్టే ఫలి, అంటే మిగతా రాశుల వారికి పుణ్యానికి వస్తుందా అని అడగండి. పుణ్యానికి ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు? మీరు ఏమైనా శివుడికి, విష్ణుమూర్తికి ఏమైనా బావమరిదా? లేదా లక్ష్మీదేవి తమ్ముడా? లేదా మీరు పార్వతమ్మ వారి తమ్ముడా? సరస్వతీదేవికి తోడబుట్టిన వాళ్ళ? అంటే ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పడిన శ్రమకి తగిన గుర్తింపు ఇచ్చి నీకు ఒక మంచి యోగాన్ని కలిగిస్తారు, విచక్షణ జ్ఞానాన్ని. ₹1 సంపాదించే దగ్గర నీకు ₹10 లాభాన్ని కలిగిస్తారు వాళ్ళంతే. కానీ శ్రమ పడకుండా దుప్పటిగా పోని పడుకుంటా అంటే ఏ దేవత, ఏ దేవుడు ఏమీ చెయ్యడు. మీ అమ్మనాన్ని చేయరు, దేవుళ్ళు ఎందుకు చేస్తారు కదా. కాబట్టి ఈ వారంలో సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? శ్రమాధిక్యత వల్ల లాభము, ఉద్యోగంలో అనుకూలత. కాస్త శ్రమ ఉన్నా తప్పకుండా మీరు మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కార్యనియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి కూడా అభివృద్ధి ఉంటుంది. కాకపోతే స్వదేశంలో మాత్రమే మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. విదేశాలు అటువంటి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం లేదు. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ వారికి కూడా విదేశాల్లో ఈవెంట్స్ రంగానే మీరు మోసపోయే అవకాశం. అదే ఇక్కడ సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా అనవసరంగా ఏమండి మీకు మేము OTP పంపించాం, మీ యొక్క ఫైల్ డిస్ట్రాక్ట్ అవుతోంది, మీ యొక్క పాన్ కార్డ్ అయిపోతుంది, మీ అకౌంట్ మూసేస్తున్నారు, మీరు క్రెడిట్ కార్డులో ఇది చేశారు, మీకు 25 లక్షల లాటరీ వచ్చేసింది, 2 లక్షలు కడితే మేము వెంటనే మీకు డబ్బులు ఇచ్చేస్తాం అనగానే ఉత్సాహంతో అబ్బా నాకు 25 లక్షలు వచ్చాయి, చాలా కష్టాల్లో ఉన్న నేను 25 లక్షలు రాగానే 15 లక్షలు అప్పు తీసేసుకుంటాను, ₹1,00,000 తాగుతాను, 9 లక్షలు మా ఇంట్లో ఇచ్చేస్తాను అనేటువంటి వ్యక్తులకి శుభ్రంగా నీ అకౌంట్ ఉన్నటువంటి ₹250 కూడా పోతాయి. నీ అకౌంట్ ₹250 ఉన్నా సరే అవి కూడా ఎగిరిపోతాయి. అంటే తినడానికి తిండి కూడా దొరకదు. జాగ్రత్త. అలా మోసపోయే OTPల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మంచి వాళ్ళందరూ కూడా తొందరగా మోసపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేయబెడితే నష్టమే, కానీ ఉద్యోగంలో మాత్రం అనుకూలత ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా కాస్త ఒత్తిడి ఉన్న విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. లేదా ఉన్న ఉద్యోగంలో పదిలంగా ఉండే అవకాశం. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న, క్రాస్ చెకింగ్ అయినా తప్పకుండా మీకు ఉద్యోగంలో నిలకడ ఉంటుంది. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క పనితనం వల్ల మిమ్మల్ని ఉంచే అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా పర్వాలేదు. చిత్రాన్ని విడుదల చేసే విషయాలు ఆలోచించండి, కానీ చిత్ర నిర్మాణం ప్రారంభం చేయవచ్చు, లాభమే. నటీనటులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా పర్వాలేదు. కాస్త నియోజకవర్గంలో మీ ముఖం చూపించండి. మనం ఎన్నికలప్పుడు వెళ్ళామే, అమ్మ మా కోటేయండి, అయ్యా మా కోటేయండి అని అడిగి తీసుకున్నామే. అలాగే అమ్మ మీకు ఏమైనా కావాలా, అయ్యా మీకు ఏమైనా కావాలా అని అడిగే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేగా, ఎంపీగా సీట్లలో కూర్చొని మన పబ్బం గడుపుకోవడానికి కాదు. నియోజకవర్గంలోకి వెళితే
మీరు బతుకున్నంత వరకు కూడా మిమ్మల్ని నాయకుడు ఎన్నుకునే అవకాశం, ప్రజలతో మమేకమైతే మీకు మంచి పేరు, మీ పిల్లలకి సౌఖ్యవంతమైన జీవనం, మీ పిల్లలకు కూడా మంచి లాభం, అంటే వాళ్ళ పుణ్యబలం ప్రాప్తించుకుంటారు. రాజకీయ నాయకులు తప్పకుండా నియోజకవర్గంలో పర్యటన చేయండి, వారానికి ఒకసారి చేయండి, పర్వాలేదు. తద్వారా అనుకూలంగా ఉంటుంది, మీకు ప్రయోజనం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనవసరమైన మీటింగ్లు పెట్టకండి. జ్యోతిష్య పండితులు ఎక్కడైనా సరే మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో పాలు పంచుకోకండి. ఏదో మిమ్మల్ని అడిగినట్టుగా యాక్ట్ చేసి మీకు అర్థం కాని విషయాన్ని అడిగి మీ మంత్రాలు ఏమిటండి అని ఏదో యోపాం పుష్పం వేద అంటారు, మాకు అర్థం కాదు అది. ఆ పుష్పాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియనోడికి మనం ఏం చెప్తాము? చేతిలో పుష్పం ఇచ్చాము, భగవంతుడు నివేదన చేయమన్నాం, వాడికి ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం? వాడికి అర్థం కాదు. గాడిదకు గంధం రాస్తే ఏమవుతుంది? అలాగే పనికి మాలిన వాళ్ళతో చర్చలు అనేది మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కనుక మనం ఏం చేయాలి? ఆ దుష్టులకి దూరంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉంటే ఆ దుష్టులు పారిపోతారు. గ్రామ సింహాలు కదా, కాస్త దూరంగా ఏదన్నా ఇస్రేయాలి. చపాతి తింటే ఎంగిల్ చపాతి, అది కాస్త దూరంగా ఇసిరేస్తే దాన్ని చూసుకుంటే అది వెళ్ళిపోతుంది. కాబట్టి వాటి గురించి పట్టించుకొని చర్చ చేసావనుకో, నీ చొక్కా చింపేస్తాయి, మన లుంగిలు లాగేస్తాయి, పంచలు లాగేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం అటువంటి మీటింగ్లో పాల్పొందుకునే ప్రయత్నం చేయకండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం పెట్టుబడి పెట్టవచ్చు. కానీ జాగ్రత్త, అనుభవము, పెద్దవాళ్ళ మాట వింటే మీకు లాభాలు కలిగే అవకాశం. కోర్టు వివాదాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చును, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలవంతమైన సుహృద్భావ వాతావరణం, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు కూడా లాభాలు ఉన్నాయి. కాస్త బెట్టు చేయకండి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా వినండి, తద్వారా మీకు అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి. మన రోజు చెప్పుకునే వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా శుభయోగమే ఉంది. కాస్త శ్రమ, ఈ పార్ట్నర్షిప్ వాళ్ళతో మనం రాసుకున్న ఒప్పంద పత్రాలు ఉన్నాయి కదా, వాటిని మరొకసారి చెక్ చేసుకొని మళ్ళీ రాయించుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుందనే విషయాన్ని గుర్తించండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. పర్వాలేదు, కాస్త ఏదేమైనా తొందరపాడుతున్న మంచిది కాదు. భగవద్గీత పారాయణం, ఈ భగవద్గీత పారాయణంలో అదృష్ట యోగం మనకి బ్రహ్మాండంగా తెలుస్తుంది. అది చదివితే చాలు, మీరు ఆ భగవంతుడి యొక్క లీలామృతాన్ని మనం వింటే చాలు, అది మనకి అడాప్ట్ చేసుకుంటే చాలు ఆ భగవద్గీతని. తప్పకుండా మీ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ సౌఖ్యంలో అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అదృష్టం ఏంటంటే భగవద్గీతను మనం ఏ విషయం కోసం అడాప్ట్ చేసుకోవచ్చు. లాస్ట్కి వస్తే దొంగతనం కోసం అప్లై చేసుకోవచ్చు, శత్రువుని పొడిచే విషయంలో అప్లై చేసుకోవచ్చు, మనం దాన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు. అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళే వ్యక్తిని ఎలా తిట్టవచ్చు, ఎలా మంచివాడిగా మార్చవచ్చు, తప్పును ముందే సూచించవచ్చు, జ్యోతిష్యాన్ని చూడవచ్చు, సైన్స్ని చూడవచ్చు, కెమిస్ట్రీ చూడవచ్చు. ఇలా అనేక రకాల విషయాల్ని అవగతం చేసుకోగలిగేటువంటి ఒకే ఒక్క పుస్తకం ప్రపంచం ఉన్నదంటే అది కేవలం భగవద్గీత మాత్రమే. అటువంటి భగవద్గీతను చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ రాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త ఎక్కువగా భగవత్ చింతన చేసుకోవడం, వినాయకుడిని ఎక్కువగా పూజించడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ వారంలో కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే వచ్చే వారంలో అదృష్ట యోగాలు బలంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ప్రతి వారం కూడా ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ధన వస్తువు, ధన ధాన్య వస్తు వాహన సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, కళాకాల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం, మంచి వాహన యోగం, మంచి కొత్తగా కారు కానీ వాహనం కానీ కొనుగోలు చేయడం అంటే బైక్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, విడిపోదామనుకున్నటువంటి జంటకు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశాలు, అదృష్ట యోగాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందమైన శుభజీవనం, సుఖజీవనాన్ని పొందుకోవచ్చు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, కళాకాల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల, స్వదేశంలో అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే వస్తు లాభం, వాహన యోగం కూడా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనంద యోగాలు ఉన్నాయి. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన స్థితి. బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు.
విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఇలా అనేక రకాల పరీక్షలు కూడా విజయం, వార్షిక పరీక్షలు కానీ ఇతరత్రా పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యుడికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి అనుకూలం, శుభస్థితి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకాల, క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభదాయకమైన స్థితి, భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, ఆనందమయ శుభజీవనం, చేతి నిండా ధనం ఉండడం, అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సుఖజీవనం, ఆనందమయ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారికి వెంటనే వీళ్ళకి మెసేజ్ చేస్తారు, నీకు తులారాశి అంటే చాలా కోపం అనుకుంటాను స్వామి, జీవితం మొత్తం ఇంతే. తులారాశి వారికి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అనేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే గత వారం బాగాలేదు, ఈ వారం కూడా బాగాలేదు, దానికి నేను బాధ్యుడిని కాదు. ఎందుకంటే వీరికి కుజుడి యొక్క ప్రభావం లేదు. ఈ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే వీరికి తులారాశికి శుక్రుడు ఉచ్చస్థితి పొందడం ఒక్కటి మాత్రం ప్లస్ పాయింట్. అంటే స్త్రీ మూలక ధన ప్రాప్తి. స్త్రీ అంటే ఏదో లవర్ వల్ల కాదండోయ్, తల్లివారి వల్ల కానీ, భార్య వల్ల కానీ, సోదరి వల్ల కానీ ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే మీ అవసరార్థం వారి నుంచి ధనప్రాప్తి ఉంటుంది. ఈ వారం మొత్తం ఆ ముగ్గురిని శరణుజొచ్చండి, భార్య, సోదరి, తల్లి. ఈ వారం గడిచిపోద్ది మీకు. వచ్చే వారం మళ్ళీ అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేద్దాం, మనం అనుకూలంగా ఉండవచ్చు కాక. ప్రస్తుతం మాత్రం మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఎట్టి విషయంలో అంటే ఎట్టి స్థితిలో కూడా మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రమాదంలో పడేటువంటి వారం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రోజు, ఒక్కొక్క పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశమే. సస్పెండ్ కాదు, రిమూవ్డే. ఒక పెద్ద పెద్ద ఆఫీసర్లు లంచాలు పుచ్చుకోవడం, బయటపడడం, ఈ ఈడీలకి, ఇతరత్ర వాళ్ళకి, ఐటీ వాళ్ళకి దొరికిపోవడం, దానివల్ల కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అనవసరపు వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వరకు కూడా నష్టం, కుటుంబపరమైనటువంటి చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన, పూర్తి స్థాయి అంటే అంటారు కదా పుస్తకిష్టులు, బుక్లోనే ఉండాలి. మీ తలకాయ, మీ కళ్ళు, మీ బుద్ధి, మీ శరీరం, మీ మనసు అంతా అక్కడే మీరు లగ్నం చేస్తే ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు, సెకండ్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు, పాస్ అవుతారు కనీసం. దానివల్ల కొద్దిగా బెటర్గా ఉంటుంది. లేదా నష్టాలు పొందుకునే అవకాశం, మానసికంగా ఇబ్బంది పడతారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అలాగే కళాకారుల, క్రీడాకారులు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. దర్శక నిర్మాతలకి నష్టం, సినిమా విడుదల కానీ, ప్రారంభం కానీ ఏమాత్రం మీకు మంచిది కాదు. నేరుగా వెళ్ళి హీరోలకి స్టోరీ చెప్పినా సరే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, వీటికి ఎంత దూరంగా ఉండాలో అంత మంచిది. ఈ వారం మొత్తం కూడా ఏమాత్రం బాగులేదు, అటువైపు వెళ్ళకూడదు. నష్టము, కష్టము చూసుకోండి. జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోండి. మేబీ జన్మజాతకంలో మీకు భాగ్యాధిపతి, పంచమాధిపతి దశాంతర దశలు, ఈ యొక్క జన్మజాతకంలో మీకు లగ్నాధిపతి దశ జరిగిన, సప్తమాధిపతి అంతర్దశ జరిగిన శుభయోగాలు ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. ఏదైనా మీకు నష్టం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది, అలాగే పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు వ్యవస్థలు తలదూర్చడం, ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. విద్యార్థి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా భగవద్గీత పారాయణం, దుర్గాదేవి ఆరాధన, అలాగే వీలైతే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శనం. ఈ భాగ్యనగరం ఇటువైపు దగ్గర ఉన్న వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యాదిరిగుట్టకి, మనకి అమరావతి దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు మంగళగిరి పానకాల స్వామిని, కరీంనగర్ దగ్గర అటువైపు ఉన్న వాళ్ళైతే తప్పకుండా అక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి నదీ తీరినటువంటి స్వామివారి దర్శనం చేసుకోవడం మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇలా తప్పకుండా ఈ వారంలో అటువంటి స్వామి దర్శనం చేసుకోవడం వల్ల అనుకూలత ఉంటుంది. ఎవరికైనా చెప్పులు,
దుప్పటి గొడుగు దానంగా ఇవ్వగలిగితే ఇంకా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాలు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? 2025 ఫిబ్రవరి మొదటి వారం చాలా 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 అనుకూలవంతమైన శుభయోగాలు, ధన ధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి అనుకూలమైన శుభయోగం. మనం ప్రతిరోజు చెప్పినటువంటి వ్యాపారాల్లో తప్పనిసరిగా ఒక మంచి అభివృద్ధిని పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసాధన, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శత్రునాశనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, గొప్ప వ్యక్తిత్వం, ఆనందకరమైన సుఖజీవనం, విశేషమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర పొందుకోవచ్చు. బంధువులతో మిత్రులతో ఆర్థిక శుభయోగాలు పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క రోజు అత్యుత్తమ శుభయోగాన్ని పొందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా మంచి ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అదృష్ట యోగం, ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యసాధన, శత్రునాశనం, మిత్రలాభం, జన ఆకర్షణ బాగా ఉండడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వృద్ధి పొందుకునే అవకాశాలు, అనుకున్న ప్రతి పనిలో పరిపూర్ణత, మాట తీరు, వ్యవహార శైలి బాగుండడం, గొప్ప వ్యక్తులతో మంచి వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యము, సోదరితో మైత్రి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి ఈ వారంలో అసాధ్యం అనుకున్నటువంటి పని లేదు. ప్రతి పని వీరికి సుసాధ్యమే. ముఖ్యంగా విద్యార్థులకి అఫ్కోర్స్ ఈ యొక్క ఆడపిల్లలకి బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రూప్లలో కానీ లేదా ఇంతరత్ర మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, గత వారం రాసిన ఎగ్జామ్స్ కానీ, ఈ వారంలో రాయబోతున్న ఎగ్జామ్స్ కానీ ఏవైనా సరే మంచి ఉన్నత స్థాయి ర్యాంకులు రాగలిగే అవకాశం ఉంది. అందులోనూ స్త్రీలకి చాలా మంచి వారంగా చెప్పవచ్చు. బెస్ట్ ర్యాంక్, టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం స్త్రీమూర్తులకి, ఆడపిల్ల కనపడుతోంది. అమ్మాయిలు మీరు బ్రహ్మాండంగా ఉన్నత స్థాయి అదృష్టవంతులే. ఏదో కొంతమంది ఫెయిల్ అవుతారు కానీ తప్పకుండా మీకు మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుకూలత, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడము, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు, ఆనందకరమైన సంపద పొందుకోవడం, ఒక మంచి వ్యక్తితో స్నేహ బాంధవ్యాలు మీకు మంచి లాభాన్ని కలిగించబోతున్నాయి. మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం, ప్రశాంతమైన వాతావరణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి వృద్ధి, ముఖ్యంగా కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తులాభము, వాహన యోగాన్ని పొందుకుంటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. రైతన్నలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. దయచేసి రైతన్నలు ఎట్టి పరిస్థితుల్లో మీరు సేంద్రియ ఎరువుల వైపు మారండి. మీ భూమి తల్లిని కాపాడుకోండి. దయచేసి నా మాట వినండి. మీరు వాడుతున్నటువంటి రసాయనాల వల్ల, అటు పరిశ్రమల వల్ల కాలుష్యము, పంట కాలుష్యము, మట్టి నాణ్యత పోతోంది. మనం కూడా 11 ఏళ్లకే పన్నుటాగుల్లాగా రాలిపోయే పిల్లలు, గుండె నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో మీ పిల్లలు మీ ముందు రాలిపోతారు. జాగ్రత్త. కాబట్టి రైతులు దయచేసి సేంద్రియ ఎరువులకి వాడండి. ఇది మాట వినే అందరూ కూడా దయచేసి రైతుల్ని సేంద్రియ ఎరువుల వైపు మార్చండి. మా అక్కలకి, మా బావలు కూడా చెప్పారు, నేను వద్దు, ఇది వద్దండి,
దయచేసి మీరు ఇది సేంద్రియ ఎరువులు వాడండి. ఒక పంట పోతుంది, రైట్, ఓకే, 4 లక్షలు ఖర్చు అవుతాయి, నష్టం వస్తుంది, పోయింది. కానీ తర్వాత వచ్చేటువంటి పంటకి నీకు 2 లాభం వస్తుంది. ఇప్పుడు ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాల లాభం, విదేశాల అనుకూలత, ఆనందమయ సుఖ జీవనం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, సంతాన యోగము, పిల్లల వల్ల విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ వారంలో ఊహించని విజయాలు. విద్యార్థులకి మీరు అటెంప్ట్ చేయండి, చాలు, ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు. అటెంప్ట్ చేయకుండా ఇంట్లో కూర్చుంటా నేను అంటే అక్కడ వెళ్ళి నేను ఏదైనా RRR సినిమా స్టోర్ రాయొచ్చా, లేదా కాంతార సినిమా స్టోర్ రాయొచ్చా అంటే మీ బతుకు కూడా కాంతార సినిమాలో జూనియర్ హాస్టల్గా అయిపోతుంది. అంటే పాటలు వస్తారు కదా వెనకాల నిలబడి డ్యాన్స్ చేసేవాళ్ళు, అటువంటి స్థాయి అయిపోతుంది. జాగ్రత్త. అంతే తప్ప మీకు గొప్పగా హీరో స్థాయి రాదు అక్కడ. కాబట్టి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బాగా ఉంటే ఉన్నత స్థాయి మనదే. ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు అటెంప్ట్ చేయండి, మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. దయచేసి రైతు సోదరులు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. పనికి మాలినటువంటి రసాయనాలు వాడకండి. పంట పొలాలు బాగా ఉంటాయి. పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అదృష్టయోగం. ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, సోదరుల మధ్య సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, అలాగే ప్రభుత్వ అధికారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మంచి ఊహించినటువంటి విజయాలు సొంతం చేసుకునే అదృష్టయోగం, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత శుభదాయకంగా చెప్పబడుతోంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని అడిగితే, కుంభరాశి వారికి వారంలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అధికంగా ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరికి మీ కుటుంబ రహస్యాలు చెప్పకండి. ఈ కుటుంబ రహస్యాలు చెప్పారంటే మీ జీవితం గందరగోళం అవుతుంది. జాగ్రత్త. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ మనం చేసేటువంటి పనుల వల్ల నెగిటివ్ కొని తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యత ఏర్పడుతోంది. విద్యార్థులు కూడా అటెంప్టేషన్ బలంగా ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బలంగా ఉండాలి. తద్వారా పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఫెయిల్ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో, కానీ బెటర్ ర్యాంక్ రావాలంటే ఇంకా అధిక శ్రమ పడాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ బ్యాక్ డోర్ ద్వారా మనం లంచాలు ఇచ్చి ప్రమోషన్ పొందుకుందాము అనే భావన కరెక్ట్ కాదు. బదిలీలు కూడా మంచిది కాదు. మీకు ప్రశాంతంగానే ఎవరి సహాయం లేకుండానే మీకు రొటీన్గా మీకు వచ్చే బదిలీలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కాస్త ఓపికగా ఉండండి, చాలు. మిగతా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చును, కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా ప్రయత్నం చేయడం లాభం ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. బోర్బావులు, తోలు పరిశ్రమ వారికి కూడా అనుకూలత ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంత్రి పదవి లభించవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీ వాహనం కూడా ఎవరికి ఇవ్వకండి. అది మళ్ళీ ప్రమాదంలో పడి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్సూరెన్స్ కట్టి ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితి. కాబట్టి మీరు మీ వాహనాన్ని ఎవరికి ఈ వారంలో ఇవ్వకూడదు. అది నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహిణి జంట కూడా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. కొంతవరకు ప్రయోజనం, ప్రశాంతత ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల, స్వదేశంలో లాభదాయకమైన స్థితి. వృత్తి ఉద్యోగాలు లాభాలు, పరీక్షల్లో మంచి విజయం సాధించడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం. కాకపోతే ప్రశాంతంగా ఉండాలి, కాస్త మౌనంగా ఉండాలి, తొందరపాటు చర్యలు చేయకూడదు.
లేనిపోయిన వ్యక్తులకి మా రహస్యాలు చెప్పకండి, దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు జూదానికి కాస్త సంయమనం పాటించండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. భగవంతుని ఆరాధన, ఆ లక్ష్మీదేవిని కనుక మీరు ఎంత ఎక్కువగా పూజించగలిగితే అంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగం, ఆనంద సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారికి 2025 ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? వార ఫలితాలు. ఏదైనా కలిసి వస్తున్నా స్వామి, ఈ వారంలో కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నా, కొనుక్కోవచ్చునా? మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, ఆర్థిక వ్యవస్థ బాగుంది. కాకపోతే రూపాయి వస్తువుని రూపాయి పావల పెట్టి కొంటారు. కాబట్టి జాగ్రత్త. సొంత పెత్తనం చేయకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినగలిగితే తద్వారా మీకు అనుకూలవంతని శుభయోగాలు ఉంటాయి. అంతే తప్ప అనవసరంగా సొంత పెత్తనం చేసి మీరు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తే నష్టమే కదా. కానీ దానికి తగినటువంటి ఆదాయం వస్తుంది, ఖర్చు కూడా అలాగే ఉంది. ఉద్యోగస్తులకి మంచి శుభయోగాలు ఉన్నాయి, అలాగే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా బదిలీలు కోరుకోకండి. మీరు కోరినందువల్ల మీ బదిలీ సగం వరకు వచ్చి ఆ సగ ప్రాంతంలో మీకు బదిలీ చేస్తారు. మీకు కావాల్సి 100 కిలోమీటర్ దూరంలో, కానీ మీ బదిలీ 50 కిలోమీటర్ దూరంలో ఇచ్చేసి బదిలీ అక్కడ చూస్తాడు అంతే. కాబట్టి మీరేం బదిలీ అడగండి. అంటే ఉద్యోగంలో ఆ యొక్క కాల గమనంలోనే మీ ప్రయాణం ఆ యొక్క బదిలీ అవుతుంది, దానికి ఇబ్బంది లేదు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలనుకుంటే మీరు కాస్త 5-6 తేదీలలో మారగలిగితే, అక్కడ అప్లికేషన్ పెట్టగలిగితే తప్పకుండా అనుకూలం ఉంటుంది. లేదా నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉన్నట్టు దాదాపుగా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. సరే, ఏదేమైనా ఈ వారం మాత్రం సామాన్య ఫలితాలు. ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అధికం అనేది కాస్త మనకి ఇబ్బంది. అతి సర్వత్రా వర్జయ్యేత్. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. సినిమా రంగ వ్యాపారంలో ఉన్న వాళ్ళు, దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నటీనటులు వాళ్ళ తెలివితేటలు ఎక్కువగా ఉపయోగించి, అంటే మాకంటే గొప్ప నటులు ఎవరు లేరు, మేం తప్ప మీకు గతి లేదనేటువంటి భావనలో ఉంటారు. అటువంటి వాళ్ళతో కాస్త తలనొప్పి అవుతుంది. దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ విద్యా పరిపూర్ణతని, ఉద్యోగ లాభాన్ని, వ్యవహార లాభాన్ని, కుటుంబంలో అనుకూలతని, సత్సంతాన ప్రాప్తిని, వివాహ యోగ్యతని పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయి. పెద్దల అంగీకారం లేకుండా ప్రేయసి ప్రియులు తప్పుడు మార్గంలో వెళ్ళి సొంత పెత్తనాలు చేసి వివాహం చేసుకుంటే జీవితం మొత్తం మీరు గందరగోళంగా మారక తప్పదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మోసపోయే తత్వం మీకు ఉండవచ్చు, కానీ మిమ్మల్ని కని, మిమ్మల్ని పెంచి, కంటికి రెప్పలా చూసుకొని మీరు కంట్లో పొడుస్తూ గుండెల్లో కూర్చున్నప్పుడు వారు పడే బాధ అనేది వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. తల్లిదండ్రులని కనుక మోసం చేసి మీరు చేసే పని మీ జీవితం సుఖమయంగా ఉండదు, ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మద్యపానం దుష్టులకి దూరంగా లేకపోయినా మద్యపానం చేసిన వాడి బండి ఎక్కినా మీకు ప్రమాదం జరిగే అవకాశం. కానీ సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. విదేశాల్లో పనిచేస్తున్న వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, భయంతో ఉంటారు. స్వదేశాన్ని పంపిస్తారేమోననేటువంటి భయం ఉంటుంది. అక్కర్లేదు, మీ వీసా ఉంది, మీరు న్యాయబద్ధంగా ఉన్నారు, అక్కడ హాయిగా ఉండగలుగుతారు. ఈ 3 నెలలు ఆయన తోక జాడిస్తుంటాడు ట్రంప్ గారు, ఏదో ఈ డప్పు కొడుతూ ఉంటాడు మనకేదో, కాబట్టి టెంపర్మెంట్ చూపిస్తుంటాడు. పెద్దగా మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. భారతీయుల యొక్క సహాయ సహకారాలు ప్రపంచంలో అందరికీ కావాల్సిందే. వాళ్ళ డబ్బు లేకపోతే మనం బతికగలిగాము, బతికి ఉన్నాం, మనం గొప్పగా బతికి ఉన్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 3 మాసాల తర్వాత వాడే తోక ముడుచుకుంటూ కూర్చుంటాడు. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు. మీరు విదేశాలు ఉన్నవారు సుఖంగానే ఉండగలిగే అవకాశాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూల శుభయోగాలు ఉన్నాయి. వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. మంచి మాటలతో అందరిని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వ్యాపారం చేయకపోవడం మంచిది. 1 నెల ఆగండి, లేదా మీ జన్మజాతకాన్ని చూయించుకోండి. మీ జన్మజాతకంలో వ్యాపార బలం ఉంటే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా శుభ ఫలితాలు పొందుకుంటూ ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.